సరే, ఈ శరత్ గారితో నేను ఒక విషయం ఏకీభవిస్తున్నాను. ఒక మంచిగా ఆయన కేసీఆర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఏదైనా ఒక చర్చ చేసి ఈ సమయంలో వారి గురించి ఏదేదో మాట్లాడుకోవడము సమంజసం కాదేమో అని నా ఉద్దేశము. రెండోది ఏంటంటే, నేను వారితో అరుణ సీతారామనాయక్ గారితో కానీ లేకపోతే మా ప్రకాష్ అన్నతో కానీ నేను పనిచేశాను. ఏ ఫ్రెండ్ ఈజ్ ఎ ఫ్రెండ్, నెవర్ ఎక్స్ప్లాయిట్ ద వీక్నెస్ ఆఫ్ ద ఫ్రెండ్ అంట. సో నేను దాన్ని నమ్ముతాను. నేను వారితో కలిసి నడిచాము, పోరాటంలో ఉన్నాము, కలిసి భోజనం చేసినాము, ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఎన్ని చేసినా ఒక లక్ష్యం, ఒక ప్రధానమైన లక్ష్యం తెలంగాణ రావాలనేటువంటి దాంతో ఆబాల గోపాలం ఈ పోరాటంలో పాల్గొన్నది. నో డౌట్ దాన్ని లీడ్ చేసి దాన్ని ఒక సిస్టమ్ లో తీసుకుపోయినటువంటి ఘనత డెఫినెట్ గా కేసీఆర్ గారికి దక్కుతుంది. ఆయన ఉద్యమకారుడు కాదు అని ఎవరు అనలేరు. ఎవరన్నా అంటే కూడా కాకుండా పోడు. సో ఒక ఉద్యమ నాయకుడిగా తను తన తన కర్తవ్యాన్ని నిర్వర్తించినాడు. దాని తగ్గట్టుగా ఫలితాన్ని కూడా ఆయన అనుభవించాడు. 10 సంవత్సరాలు, దాదాపుగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడం ఒక రాష్ట్రానికి అనేది చాలా చిన్న అవకాశం ఏం కాదు కదా. ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అవకాశం ఎందుకు వచ్చింది అని అంటే, ఉద్యమంలో తను లీడ్ తీసుకొని ఉద్యమాన్ని నడిపి ఉద్యమంలో కష్టాలు నష్టాలు భరించి అందరినీ కలుపుకొని, మీరు ఇందాక వివరణలో చాలా విషయాలు చెప్పినారు. ఏనంటే తిట్టిన వాళ్ళని కూడా కలుపుకొని ఆంధ్ర వాళ్ళను కూడా సాటిస్ఫై చేసే విషయంలో, అంటే బతుకుదేరుకు వచ్చిన వాడు లేకపోతే మౌనాన్ని పాలించడానికి వచ్చిన వాని మధ్యన తేడా, ఇవన్నీ కూడా తను చాలా తెలివిగా వ్యవహరించిన తీరు, చాకచక్యంగా వ్యవహరించిన తీరు, ఇవన్నీ కూడా వీటన్నిటికీ రాజకీయంగా అధికారం చేగించుకొని అతను అనుభవించిన మాట కూడా వాస్తవం. సో ఇక్కడ జాతిపిత అనేటువంటి పదమే ఇక మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం సమంజసం కాదు. దాని విషయంలో అంటే ఈవెన్ గాంధీజీ విషయంలో మనకు కొంత కాంట్రవర్సీ ఉన్నప్పటికీ, ఒక జాతిపిత అనేటువంటి ఒక ఐకాన్ కింద గాంధీజీకి ఈ దేశంలో పేరు వచ్చింది. దాని విలువను దానికే ఉంచితే మంచిదేమో. సరే, అభిమానంతో ఇప్పుడు ప్రకాష్ అన్న అన్నట్టుగా వారితో ఉన్న వాళ్ళు వారితో లబ్ధి పొందకున్నా లబ్ధి పొందినా, ఇప్పుడు మేము ఆయనతో కలిసి పనిచేసినాం. ఉద్యమ నాయకుడిగా మేము ఎప్పుడైనా గౌరవిస్తాం ఆయన ఉద్యమాన్ని. ఆయన కూడా మాకు గౌరవిస్తాడు. ఇప్పుడు అందరం ఉద్యమకారులు అందరూ కూడా ఒకరినొకరు గౌరవించుకుంటారు. ఆ గౌరవం కొద్దీ లేకపోతే ప్రేమ అభిమానం ఎక్కువైనప్పుడు సరే ఏదో ఒక రకమైనటువంటి సంబోధన చేస్తున్నటువంటి సందర్భంలో కూడా దాన్ని దగ్గర ఇక ఆయన తండ్రి కాబట్టి ఆయన జాతి పిత అనవచ్చు, నా తండ్రిని నేనన్నా నాకు కొడుకోవచ్చు. సో దాన్ని కూడా నేను తప్పపడలేదు. దీనికి పబ్లిక్ కు, తర్వాత పబ్లిక్ ఒక ఇంట్రెస్ట్ కు, తర్వాత ప్రజల సమస్యలో లేకపోతే అభివృద్ధి సంక్షేమానికో పెద్ద సంబంధం లేనటువంటి అంశము. సరే, దీన్ని ద్వారా మీరు మళ్ళీ కేటీఆర్ గారు దాన్ని లేవనెత్తిన కారణంగా మీరు చర్చ పెట్టినారు. శరత్ గారి సలహాను పాటించి కేటీఆర్ గారు కొద్దిగా సరి చేసుకుంటే అనవసరంగా తండ్రిని ఊకే కాంట్రవర్సీకి లాగకుండా తన శక్తి మీద ఒక స్టేట్మెంట్ పాలిటిక్స్ చేస్తే మంచిది. ఎవరైనా ఒకరైతే, నేను లాస్ట్ టైం కూడా ఈ చర్చ వచ్చింది, శరత్ గారు కూడా ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను ఆ పదజాలాన్ని నేను సమర్థించలేదు. ఆ రోజు కూడా చెప్పినాను. సో నేను ఎక్కడంటే ఎవరైనా లీడ్ చేసే వాళ్ళు వ్యవహరించే తీరు ఆ పార్టీ లైన్ ఉంటది, లేకపోతే ఆయన అభిమానుల లైన్ ఉంటది. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, మంచి అవకాశం కేటీఆర్ కి వచ్చింది, రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. లెట్ బోత్ ద పీపుల్ షుడ్ బి ద స్టేట్స్మెన్ పాలిటిక్స్ రాదర్ దెన్ ద స్టేట్స్మెన్. జరుగుతుందా మరి? నేను అదే అంటున్నా, అలా జరగాలంటున్నా. నేను స్టేట్స్మెన్ పాలిటిక్స్ కి వస్తే మంచిది అందరు కూడా.
ఓకే. దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ది పబ్లిక్, దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ది అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి, ప్రజల యొక్క వికాసానికి ఉపయోగపడే విధంగా ఉంటది. మార్చుకోవాలి తప్పనిసరిగా. మీరు ఇందాక పోలిక చేసినారు ఏంటి శిబు సోరెన్ గురించి అడిగినారు. సో నెవర్ శిబు సోరెన్ హాస్ గాన్ ఇన్ టు ది కాంట్రవర్సీ అండ్ హిస్ సన్ ఈజ్ ఆల్సో నెవర్ గాన్ టు దిస్ టైప్ ఆఫ్ కాంట్రవర్సీ. అండ్ ప్రకాష్ అన్నట్టుగా అక్కడ ఏ పార్టీ కూడా ఆయనకు అక్కడ అగనెస్ట్ ఉన్నటువంటి ఏది పార్టీలు ఏవైతే ఉన్నాయో, అది జాతీయ పార్టీలైన కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ, ఈవెన్ లల్లు ప్రసాద్ సంబంధించినటువంటి పార్టీ కూడా కొంతకాలం ఉండింది. ఈ పార్టీలు ఎవరు కూడా శిబు సోరెన్ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసి లబ్ధి పొందాలని ఎవరు ప్రయత్నం చేయలేదు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో కారణాంతరాలు ఏమైనప్పటికీ కూడా అంటే కేసీఆర్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నము ఇటువైపు నుంచి జరుగుతుంది, అటువైపు నుంచి ఇటున్నటువంటి నాయకుల యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి వ్యక్తిగత హననం, వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్ దాన్ని హననం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది తెలంగాణ రాజకీయాలకే చెల్లింది. ఇది సమంజసం కాదు అనేది నేను చాలా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. ఎవరు చేసినా, మా పార్టీ నుంచి చేసినా, ఎదుటి పార్టీ నుంచి చేసినా, అదర్ పార్టీలలో లేనటువంటి ఆ ప్రజా సంఘాలలో ఉన్న వాళ్ళు చేసినా నేను దీన్ని సమర్థించకూడదు ప్రజాతంత్రం. కాబట్టి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి మంచి అవకాశాలను ఇచ్చినాడు దేవుడు. ఉద్యమాన్ని లీడ్ చేసే అవకాశాన్ని ఇచ్చినాడు. అందరికి వస్తుందా అండి అవకాశం? ఇట్లాంటి శరత్ గారు స్టేట్స్మెన్ పాలిటిక్స్ అన్నారు. స్టేట్స్మెన్ తెలంగాణ ఉద్యమం అంటే నథింగ్ బట్ మరో స్వాతంత్ర ఉద్యమం అండి. గాంధీజీ నెహ్రూ, నేను తెలంగాణ ఉద్యమం సీతారాం సార్కి తెలుసు. నేను తెలంగాణ ఉద్యమంలో మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు చెప్పిన, స్వాతంత్ర ఉద్యమాన్ని మనం చూడలే, మనం దానికి చదివినాం కానీ మనం చూడలేదు. కానీ ఇవాళ అట్లాంటి ఒక స్వాతంత్రం కోసం, తెలంగాణ ప్రజల స్వాతంత్ర విపాస కోసం మనం కొట్లాడుతున్నాము. అట్లాంటి ఒక అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. మనం రేపు మన తర్వాత జనరేషన్ మనం అడిగితే మీసం మెలేసి నేను కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నా అని చెప్పుకోవాలా అని మా శ్రేణులకు నేను టీఎల్ఎఫ్ లో కానీ లేకపోతే జేఏసీలో కానీ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి ఒక అద్భుతమైనటువంటి అవకాశానికి ఆయనకు వచ్చినది. దాని తర్వాత పరంపరగా రాజకీయంగా కావచ్చు లేకపోతే అధికార పరంగా ఆయనకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఆయన త్యాగం లేకపోతే అయోగ్యానికి సంబంధించిన ఫలితాన్ని కూడా ఆయన అద్భుతంగానే అనుభవించిండని, నేను ఎంజాయ్ చేసిండని. దాంతో పాటు మీరు అన్నట్టుగా అంటే స్కీమ్స్ అనుకోండి, దీనికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి, సంక్షేమం సంబంధించి ఒక నావెల్ ఐడియాస్ తో కొన్నిట్లో వెళ్ళినాడు. బట్ ఇక నెగిటివ్ పార్ట్ నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకనంటే ఈ ఆయన జన్మదినం కాబట్టి నేను పాజిటివ్ పార్టీ మాట్లాడదలుచుకున్నా. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నాడు, నేను సత్యము ప్రియంగానే చెప్పదలుచుకున్నాను. సో నెగిటివ్ పార్టీ. శరత్ గారు స్టేట్స్మెన్ పాలిటిక్స్ అన్నారు. స్టేట్స్మెన్ పాలిటిక్స్ ఎప్పుడు వస్తాయి? ఒక విషయం చెప్పాను రాష్ట్రంలో ఈ టాపిక్ లో ఒక ముఖ్యమైన సంఘటన, ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకున్నాను సార్. యాక్చువల్లీ అయితే మనం అంటే సమకాలీన రాజకీయ వ్యవస్థకు మనం డైరెక్ట్ గా సాక్షులం. ఇప్పుడు 1978 తర్వాత 80 దశకంలో కర్పూరి ఠాకూర్ వాజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్. ఆయన భారతీయ జనతా పార్టీలో డ్యూయల్ మెంబర్షిప్, జనతా పార్టీలో డ్యూయల్ మెంబర్షిప్ అనే దాని మీద ఒక ఇష్యూ చేసేసి వాళ్ళు అంటే పార్టీని విడగొట్టడానికి కూడా కారణాభూతమైన వ్యక్తికి ఇవాళ భారతరత్న అవార్డు ఇచ్చినాడు ప్రధాని నరేంద్ర మోడీ. అంటే రాజకీయాలు ఇట్లా మారాల. ఇప్పుడు కేటీఆర్ గారు తన తండ్రిని జాతిపిత అది ఇది అని అనడాన్ని నేను సమర్థిస్తానేమో గానీ, ముఖ్యమంత్రిని పట్టుకొని శునకము అది ఇది అని ఈ రోజు అనకూడదు. వేరే సందర్భాలలో అభ్యంతరం లేదు. ఇప్పుడు ఏంది అనవసరంగా ఈ శునకము అది ఇది అని అనేటువంటి పదజాలం వాడడం వల్ల రేవంత్ రెడ్డి అభిమానులు కేసీఆర్ మీద మన్నుపోస్తారు కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే అంత తన స్వార్థ రాజకీయాల కోసమని ఆయనకి ఏం లేదు చెప్పుకోవడానికి కాబట్టి కేసీఆర్ పేరు చెప్పుకొని ఏదో చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టుగా ప్రతిసారి కేసీఆర్ కు అప్రతిష్ట తీసుకొస్తున్నాడు. నా రిక్వెస్ట్ విత్ కేసీఆర్ అంటే ఒకవేళ కేసీఆర్ గారి కనుక ఈ ప్రోగ్రాం చూస్తుంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి కొడుకును పిలిచి చెంపవించి చెడళ్ళు అని కొట్టి ఇంకోసారి నా టాపిక్ తీయకు. నువ్వు ఎదగదలుచుకుంటే నువ్వు సొంతగా ఎదుగు, అంతేగాని నన్ను అప్రతిష్ట పాలు చేయకురా ఎదవా
అని అంటే చాలా బాగుంటుందని నేను రిక్వెస్ట్ ఇప్పుడు అండి. మరి ఎందుకంటే ఒక్క నిమిషం, నేను ఇదే క్వశ్చన్ అడిగితే నీ తండ్రిని అంటే ఊరుకుంటావా భరత్ అని నన్ను అడిగారు. సరే కాదండి, నీ తండ్రిని తిడితే ఊరుకుంటావా అని. సందర్భోచితంగా సార్ సందర్భోచితంగా మాట్లాడమన్నాడు సార్. ఇవాళ జన్మదినోత్సవం నాడు ఇత తండ్రిని పొగడమను, తండ్రిని గొప్పగా చెప్పమను, అభ్యంతరం లేదు. అతను కేసీఆర్ వల్లనే మొత్తం తెలంగాణ వచ్చిందని అనమని అట్ట కూడా మనకు అభ్యంతరం లేదు. ఎన్ని విభేదాలున్నా కేసీఆర్ యొక్క గొప్పతనాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ రేవంత్ రెడ్డి టాపిక్ తీసి ఆయనను శురకము గినకము అది ఇది తర్వాత నువ్వు ఇది ద్రోహుల గుంపుకు నాయకుడివి ఇట్లాంటి పదజాలం ఎందుకు వాడాలండి? కొంతకన్నా భాష మీద కొంత నియంత్రణ అవసరం లేదా? చిన్నపిల్లోడా కేటీఆర్? ఇంకా ఎప్పుడు నేర్చుకుంటాడండి రాజకీయాలను? అంత చిన్న పిల్లలాగా వ్యవహారం చేస్తా ఉన్నాడు. పూర్తిగా అసలు ఎట్లా అంటే కేసీఆర్ కు లేని అప్రతిష్ట, కేసీఆర్ కు లేని చెడ్డ పేరు అందరు తిట్టేలాగా కేటీఆర్ ప్రవర్తన వల్ల జరుగుతుంది. చాలాసార్లు చెప్పినా నేను ఇట్లా వద్దు వద్దు అని. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు కూడా తొడగొట్టి ఏం చేసినాడు? తొడలు విరగొట్టుకున్నాడు. ఇదంతా ఎందుకండి నాకు అర్థం కాదు. ప్రజలలో తిరగమని వాళ్ళ చెల్లె చెప్తుంది కదా, అంత ఉత్తగానే ఈ సోషల్ మీడియాలతో వ్యవహారాలు చేయకు, ప్రజల మధ్యలోకి రా, ప్రజలు అనుభవిస్తున్న పరిస్థితులను చూడు, ఎంతసేపు ట్విట్టర్ వ్యవహారాలు చేస్తారు.